నారాయణఖేడ్ ఉప ఎన్నికలో తమ అభ్యర్థిని గెలిపించే బాధ్యతని తన భుజస్కంధాలపై వేసుకుని ముందుకు నడిపిస్తున్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై తీవ్రస్థాయిలో అభ్యర్థి కోసం కృషి చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఈ సందర్భంలో ఇక్కడ నిర్వహిస్తున్న వ్యూహం ఏమిటి, అభ్యర్థి గెలుపు కోసం టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలు ఏమిటి అనే విషయంపై ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, మీరు గత 6 నెలలుగా ఇక్కడ నారాయణఖేడ్ నియోజకవర్గంలోనే ఉంటూ ఈ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికల్లో మీరు అనుసరిస్తున్న వ్యూహం ఏమిటి? వరంగల్లో ఎట్లయితే మేము బీజేపీ కాంగ్రెస్లో డిపాజిట్ గల్లంతు చేసి అత్యధిక మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ గెలిచిందో అదే తరహా ఫలితాన్ని నారాయణఖేడ్లో సాధించాలనేటువంటిదే ఈరోజు మా పార్టీ యొక్క లక్ష్యం. ఇప్పటికే చాలా వరకు మేము దగ్గరికి వెళ్ళాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు అభివృద్ధికి పూర్తి స్థాయిలో వెనుకబడ్డటువంటి నియోజకవర్గం. ఇవాళ నారాయణఖేడ్ ప్రజలు మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఇవాళ తెలంగాణ ప్రజలు తెలంగాణ సాధించడం ద్వారా స్వాతంత్రాన్ని పొందగలిగితే ఇవాళ నారాయణఖేడ్ ప్రజలు కూడా ఇన్నేళ్ళు ఈ యొక్క నారాయణఖేడ్ను వెనుకబడేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని ఓడించడం ద్వారా నిజమైనటువంటి స్వాతంత్రం పొందాలి. నిజమైనటువంటి అభివృద్ధి ఫలాలు ఈ నియోజకవర్గానికి దక్కాలంటే టీఆర్ఎస్ పార్టీని గెలిపించండి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత కాంగ్రెస్ పార్టీ నాయకులు వాదిస్తున్నది ఏమిటంటే గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అవి జీవోలని తర్వాత మిగతా వాటిని అమలు చేసే కార్యక్రమం చేస్తున్నది తప్ప కొత్తగా టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఏమీ చేయలేదు, వాళ్ళతో ఏవి కాదు, ఈ ప్రజల్ని మార్చడం కూడా టీఆర్ఎస్ పార్టీతో అయ్యే పని కాదని చెప్పి ఒక వాదన వినిపిస్తున్నారు. ఇప్పుడు 60 ఏళ్ళు మీరే కదా పరిపాలించింది, ఎందుకు చేయలేదు ఇంతకాలం? వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే మేమేదైనా హామీలు ఇస్తే ఇవి నోటి మాటలు అన్నారు, జీవోలు ఇస్తే ఉత్త కాగితాలు అన్నారు, పనులు జరిగితే ఇవి పాత పనులు అంటున్నారు. అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ధోరణి ఉంది. నేను సవాల్ విసురుతున్నా, HMTV ద్వారా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. 2014 టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు జరిగిన అభివృద్ధి ఏందో, 2014 తర్వాత జరిగిన అభివృద్ధి ఏందో దేని మీదైనా చర్చిద్దాం. చివరిగా అయితే ఈ ఎన్నికలో మీకు ఎవరితో ప్రధానంగా పోటీ ఉండబోతున్నది, అట్లాగే ఈ ప్రజల నుంచి వస్తున్న స్పందన ప్రజల నుంచి ఎట్లా ఉంది? ప్రచారంలో ఈరోజు మీరు ప్రారంభించడం జరిగింది, స్పందన ఎలా కనిపిస్తుంది? గెలుపు విషయంలో మాకు పోటీ లేదు. గెలుపు మా అభ్యర్థి భూపాల్ రెడ్డిది నామినేషన్ వేసిన రోజే వచ్చిన 30,000 మంది ఆ జన సందోహం, ఆ జనం యొక్క స్పందననే దానికి నిదర్శనం. తేలాల్సింది ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ టీడీపీలకు డిపాజిట్ వస్తుందా రాదా, మా అభ్యర్థి మెజార్టీ ఎంత అనేది తేలాలి. తెలుగుదేశం అయితే మేమైతే అసలు దాని పరిగణలోకి కూడా తీసుకోవడం లేదు. ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదు. అది డిపాజిట్ రావడం కూడా కష్టం. కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు ఇంకా కూడా గతంలో చేసిన అరాచకాలను, మద్యం తదితర పంపిణీ చేసేటువంటి ఒక గత పద్ధతులు కావచ్చు, లేదా తండ్రి చనిపోయాడనే కొంత సానుభూతి లాంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఏం ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మే స్థితితో విశ్వసించే స్థితి లేదు. అయితే మా లక్ష్యం కాంగ్రెస్ డిపాజిట్ గల్లంత చేయాలి. గెలుపు కోసం మాకు పోటీ లేదు నిజానికి. థ్యాంక్ యూ. ఇది మనకు హరీష్ రావు గారు చెప్తున్న విషయం. ముఖ్యంగా ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించడం అనేది ఖాయమైపోయింది. అయితే మెజారిటీ కోసమే తాము పోరాటం చేస్తున్నాం తప్ప ఈ గెలుపు కోసం కాదని చెప్తున్నారు. అట్లాగే గత ప్రభుత్వాలు ఏదైతే 60 ఏళ్ల కాలంలో చేయని అభివృద్ధిని మేము 6 నెలల కాలంలో చేసి చూపించామని, రాబోయే 3.5 ఏళ్లలో పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గాన్ని బాధ్యత తీసుకుని అభివృద్ధి చేస్తామని చెప్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వస్తుందని, మేము చేస్తున్నటువంటి ప్రచారానికి ప్రజలు కూడా ముందుకొచ్చి ఓటు వేయడానికి సిద్ధమవుతున్నారని చెప్పి హరీష్ రావు చెప్తూ ఉన్నారు.